హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. ఓకేనా. మై నేమ్ ఇస్ వచ్చేసి మహేందర్ భూమాని. ప్రజెంట్ నా ఐఎమ్ వర్కింగ్ ఇన్ బిజ్ గురుకుల కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. ఇందులో నా డిజిగ్నేషన్ వచ్చేసి ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. ఓకేనా. అయితే చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే చాలామందికి ఏంటంటే తెలిసింది ఒకటే, ఇది ఫేక్ స్కామ్ అని కొంచెం నెగిటివిటీ థాట్స్ ఉంటాయి. అందుకంటే అది కామన్లే, ఎందుకంటే ప్రజెంట్ అట్లా జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. మీకు చెప్పేది ఏంటంటే ప్రజెంట్లీ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ బిజ్ గురుకుల కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. సో దిస్ ప్లాట్ఫామ్ వచ్చేసి వెరీ జెన్యున్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఒక గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఒక సంస్థ, అంటే ఐ మీన్ ఒక కంపెనీ అన్నమాట. మీకు అంతగానో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒక్కసారి మన గూగుల్లో సెర్చ్ బాక్స్కి వెళ్ళి MCA.gov.inలో మనకు బిజ్ గురుకుల్ సైట్ అనేది, అంటే బిజ్ గురుకుల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏంటంటే అందులో మనకు ఉందన్నమాట. ఓకేనా. అందులో రిజిస్ట్రేషన్ అయిందంటే ఒక గవర్నమెంట్ సర్టిఫై నుంచి రిజిస్ట్రేషన్ అయిందంటే పక్కా అది ఒక జెన్యున్ కంపెనీ అన్నమాట. అది మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. MCA అంటే అదొక గవర్నమెంట్ వెబ్సైట్ అది. ఓకేనా. గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి మనకు అందులో రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. సరే, ఇట్స్ ఓకే. అసలు ఇందులో వర్క్ ఏంటిది? ఓకేనా. అసలు ఇందులో వర్క్ ఏంటిది, అసలు ఏం చేయాలి, అసలు ఎవరు చేయొచ్చు? ఓకేనా. క్వాలిఫికేషన్ ఏంటిది, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే ఎథిక్స్ ఏం కావాలి? ఇందులో మనకు చేయాల్సిన క్యాండిడేట్స్ ఎవరెవరంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ఎవరైనా వేయచ్చు. ఓకేనా. మళ్ళీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th, ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఆర్ ఎక్సెట్రా. ఓకేనా. మనకి ఏమేమి కావాలి? మొబైల్ అండ్ ఇంటర్నెట్ అండ్ మనకు ఫ్రీ ఉండే టైంలో 2-3-4 అవర్స్ అనేది టైం. ఓకేనా. సరే, ఇందులో ఎర్నింగ్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత, అసలు ప్రాసెస్ ఏంది అనేటువంటి ఇప్పుడు నేను మీకు చెప్పగలుగుతాను. ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే బిజ్ గురుకుల్ అనేటువంటి ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే మనకి ఇందులో ఏంటంటే డిజిటల్ స్కిల్స్ అనేవి ఉంటాయి. డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి? ఓకేనా. ఇప్పుడు మీకు చెప్పగలుగుతా. ఇందులో మనకు వచ్చేసిందంటే 5 బండిల్స్ ఉంటాయి. 5 బండిల్స్ అంటే 5 కోర్సెస్ అన్నమాట. ఈ 5 కోర్సెస్ ఏంటి? ఒకటి మాస్టర్ మైండ్, ఒకటి మార్కెటింగ్ మాస్టరీ, ఇంకోటి బ్రాండింగ్ మాస్టరీ, ఒకటి ట్రాఫిక్ మాస్టరీ, ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఇంకొకటి ఫైనాన్స్ మాస్టరీ. ఏ బిగ్ లాట్ ఆఫ్ ద కోర్సెస్. ఓకేనా. ఈ 5 బండిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 5 బండిల్స్లో మనకు వచ్చేసి అసలు ఇందులో ఏమేమి ఉంటాయి? ఓకేనా. ఈ బండిల్స్లో ఏమేమి ఉంటాయి ఇందులో మీకు చెప్పగలుగుతా. మనకి ఇందులో వచ్చేసి ఈ బండిల్స్లో ఏమేమి ఉంటాయంటే, మన నార్మల్ ఇప్పుడు ఫేస్బుక్ కానీ అండ్ యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా ఫస్ట్ అవపడేది ఏంది? ఒకటి అవపడుతుంది. అది ఏంటిదంటే అడ్వర్టైజ్మెంట్. ఓకేనా. అడ్వర్టైజ్మెంట్ మనకు షోయింగ్ అవుతుంది కదా. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా వస్తుంది, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో మెర్జ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది నేను ఎలా నేర్చుకోగలుగుతాను అనే డౌట్ ఉంటుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే స్కోర్స్ ఏమేమి ఉంటాయంటే, ఒకటి వెబ్ డిజైనింగ్ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. ఓకేనా. ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఓకేనా. మనకు యూట్యూబ్ యాడ్స్, ఓకేనా. మాస్టర్ మైండ్స్ ఉంటుంది. వీడియోగ్రాఫింగ్ అంటే ఎవరికైతే కొంచెం వీడియోగ్రాఫింగ్లో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ కోర్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా స్కిల్స్ బాగున్న క్యాండిడేట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చాలా మంది అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకేనా. ఆ విధమైన కోర్సెస్ ఉంటుంది. ఓకేనా. కొందరికి కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే, కొందరికి యూట్యూబ్లో మనం కొన్ని చూస్తాం, థంబ్నెయిల్స్ కానీ కంటెంట్ చూస్తాం, ఆ కంటెంట్ రైటింగ్. ఓకేనా. ఇవన్నీ మనకు కోర్సెస్ అనేవి ఇందులో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. ఈ కోర్స్ వల్ల బెనిఫిట్ ఏంది? ఈ కోర్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, మనం ఏదైతే కోర్సు పర్చేజ్ చేస్తామో ఈ కోర్సు పర్చేజ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం మనం నేర్చుకున్న తర్వాత మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే ఒక కోర్సు నేర్చుకున్న తర్వాత దానివల్ల ఉపయోగం ఏంది, నేను ఏ విధంగా సక్సెస్ కావాలి, నేను ఏ విధంగా వెళ్ళాలి అనే మనకు కొత్త స్కిల్స్ అనేది మనకు ఐడియా వస్తుంది. అవి వచ్చినప్పుడు మనం ఏంటంటే మీరు ఏదైతే ఆ స్కిల్స్ నేర్చుకున్నారో ఆ స్కిల్స్ నుంచి మీరు జాబ్ పర్పస్, అంటే మనం ఒక జాబ్ త్రూ వెళ్ళొచ్చు, లేదు నేను దీన్నే ఉపయోగించుకొని నా సొంతంగా నేను ఓన్ ప్రమోషనల్ బ్రాండింగ్ చేయగలుగుతా అనే థాట్ మనకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఆ కోర్సు కంప్లీట్ చేస్తారో అప్పుడే మనకు మన మైండ్లో పాజిటివ్ అనేది ఒక నిర్ణయం అనేది ఒకటి వస్తుంది. ఓకేనా. అది సరే. ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకోటి ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్. ఓకేనా. ఇవి 2. సరే, ఈ రెండింటికి డిఫరెంట్ ఏంది? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం ఏంటంటే మనం ఏ కోర్స్ అయితే తీసుకొని మనం దాని గురించి మొత్తం తెలుసుకున్నామో ఆ కోర్సెస్, అంటే ఆ కోర్సెస్ వల్ల వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, బెనిఫిట్స్, ఐడియాలు. ఓకేనా. దాని గురించి మనం ఆ కోర్స్ అనేది మనం ప్రమోట్ చేస్తే దాని మీద ఉన్నటువంటి ప్రైజ్ మనీ ఉంటుంది కదా, ఆ ప్రైజ్ మనీలో మనకు
మనకు 70% కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒక పద్ధతి. లేదు నేను జాబ్ త్రూ వెళ్ళి నేను జాబ్ పర్పస్ చేసుకుంటా, నేను వీడియో ముందు మాట్లాడలేను, నేను ఇంత కంటెంట్ చేయలేను అనే ఆప్షన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మన ఇందులో ఉన్నటువంటి స్కిల్స్ అనేది నేర్చుకొని జాబ్ పర్పస్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అడ్వాన్స్ వస్తుంది. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు కొందరు మనకు ఇప్పుడు చాలా ఫేమస్ ఏంటంటే యూట్యూబ్. ఇప్పుడు చాలామంది మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలామంది మేల్స్ కన్నా ఫస్ట్ ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంది. అంటే అట్లా వాళ్ళని అలా అని కాదు, అంటే వాళ్ళ మైండ్ టెక్నికల్ అట్లా అది అంటే వాళ్ళకి ఆ గ్రిప్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అంటే దీని ద్వారానే, ఈ పద్ధతి ద్వారానే. ఓకే, అంటే వాళ్ళ మైండ్ సెట్ కంటెంట్, వాళ్ళు చేసే కంటెంట్ ద్వారా, వాళ్ళు చేసే వంటలు కానీ, సంథింగ్ ట్రావెల్స్ కానీ, టూర్స్ కానీ, వాళ్ళు చేసే కంటెంట్ తోటే వాళ్ళు గ్రోత్ అనేది పెరుగుతుంది. అలాంటి గ్రోత్ స్కిల్స్ అనేది మనకి ఇందులో అనేది ఇంప్లిమెంటేషన్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎవరైనా జీరో నుంచే స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది అందుకుంటారు అన్నమాట. ఓకే, ఇట్లుంటుంది. అయితే ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే అసలు వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పిన కదా 2 టైప్స్ ఉంటుంది, అప్లైడ్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్. అయితే మీరు వచ్చేసి ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్ ఎంచుకున్నారు అంటే మీరు ఒక జాబ్ పర్పస్ వెళ్ళారు ఒక కంపెనీలో. అంటే మనకి ఇప్పుడు గూగుల్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, వీళ్ళు ఏంటంటే రిక్వైర్మెంట్ ఉంటుంది, మనము వాళ్ళకి అప్రోచ్ అయ్యి మన డీటెయిల్స్ అనేది మనం షోయింగ్ చేస్తే వాళ్ళకు మనం ఆ పర్పస్ మాకు ఒక జాబ్ అనేది మనం వెళ్ళిపోవచ్చు, శాలరీ బేస్ ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత కూడా మీరు కూడా మీ సొంతంగా ప్రమోషనల్గా, అంటే మీరు ఏ విధమైన కోర్స్ నేర్చుకొని మీరు ఏ విధంగా ఎర్న్ చేస్తున్నారో మీరు ఒక యూట్యూబ్ పెట్టుకొని కూడా మీరు అలా కూడా మీ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కంటెంట్ మొత్తం మీ మైండ్లో అనేది ఉంది, అంటే మీరు నేర్చుకున్నారు కాబట్టి మీకు ఆ కంటెంట్ మొత్తం తెలిసిపోయినప్పుడు మీరే సొంతంగా ఓన్ ప్రమోషనల్గా యూట్యూబ్ పెట్టుకొని మీరు ఆ వీడియోస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు ఈ అప్లైడ్ మార్కెటింగ్ అని చెప్పినాయి కదా, అప్లైడ్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మనం తీసుకున్న కోర్స్ వల్ల బెనిఫిట్స్, మీకు ఎంత అచీవ్మెంట్ అయిపోయింది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటిది. ఇప్పుడు జీరో ఉన్న వాళ్ళనే హీరో వరకు, అంటే జీరో నాలెడ్జ్ నుంచి మనకు 100% స్కిల్స్ నాలెడ్జ్ వచ్చే వరకు ఏ విధంగా కెపాసిటీ ఉంటుంది అనే ఆలోచన మనం వారికి చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకేనా. మళ్ళీ ఏంటంటే మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే ఒక గైడ్ ఉంటాడు, ఆ గైడ్నే మెంటర్ అని అంటారు అనమాట. మెంటర్ గైడ్ అంటే ఏంటంటే నార్మల్గా కొందరు తెలుసు. అయితే ఏంటంటే ఇప్పుడు మన కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ మనకు లెక్చరర్ ఉంటాడు, మనం ఎంత చదివినా, మనం ఎంత ప్రాసెస్ చేసినా మనకంటే ఒక గైడ్ లేకపోతే అది కాని పని. ఓకేనా. నా తరపున ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైతే నా ద్వారా ఎన్రోల్ అవుతారో నేను మీకు తెలుగులో లైవ్ సెషన్స్ అనేది, వెబినార్ అనేది నేను మీకు అవైలబుల్ అని చేయగలుగుతా. అంటే నాతో మీరు ఎన్రోల్ అయితే బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఎన్రోల్ అయినప్పుడు మీకు వచ్చేసి మనకు అమౌంట్ అనేది డిస్కౌంట్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు బండిల్స్ ఉన్నది కదా, మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ఓకేనా, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ, ఈ కోర్సెస్ ఉంటాయి కదా, ఈ కోర్సెస్ మీద మనకు ప్రైజెస్ ఉంటాయి. ఈ ప్రైజెస్ మీద మీరు ఎప్పుడైతే మా ఎన్రోల్ ఐడితో మీరు జాయిన్ అయినప్పుడు మనకు 30% ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ 30% మీకు అమౌంట్ అనేది నేను మీకు పీపీటీలో ఇక్కడ మనకి మెర్జ్ చేస్తా. ఓకేనా, అలా ఉంటుంది. సరే, దీని ద్వారా మన క్లాసెస్ అయితే మనం జాయిన్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి రిక్వైర్మెంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, పాస్బుక్ అనమాట. ఓకేనా. వీక్లీ పేమెంట్, అసలు అమౌంట్ పేమెంట్ ఎలా వస్తుంది, అసలు ఏంటంటే మనము అమౌంట్ అనేది ఎర్న్ చేసిన తర్వాత, అంటే మనకు అమౌంట్ అనేది వస్తుంది కదా, ఎర్న్ చేసిన తర్వాత అందులో మనకు 5% డిడక్షన్ అయిపోతుంది, అంటే ట్యాక్సెస్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది మనకు వీక్లీ పేమెంట్ అకౌంట్ అనేది పడిపోతుంది. ఇది ఒకటి, అంటే అప్లైడ్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్ అనేది మీకు చెప్పేసిన కదా, మనం ఏ కోర్స్ అయితే మనం ప్రమోషనల్గా దాన్ని నేర్చుకొని మీ యొక్క కంటెంట్ అనేది మీకు అర్థమైపోయినప్పుడు మీరు జాబ్ పర్పస్ వెళ్తే జాబ్ పర్పస్ వెళ్ళొచ్చు, లేదు అంటే మీరు ఓన్ కంటెంట్గా వెళ్తా అంటే ఆ ఓన్ కంటెంట్తో కూడా వెళ్ళొచ్చు. అందులో మనకి ఇప్పుడు 4 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు అప్లైడ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, దాంతోపాటు మీకు ఇంకా కంటెంట్ నేను ఇంకా బాగుంది, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చేయగలుగుతా, ఫేస్బుక్ కూడా చేయగలుగుతా, అండ్ నేను సొంతంగా యూట్యూబ్ పెట్టుకుని నేనే ఈ కంటెంట్ అనేది నేను వాళ్ళకు గైడెన్స్గా చెప్పగలుగుతా అనే ఆప్షన్ కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ స్కిల్స్ అనేది నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నీ మైండ్లో అది తెలిసిపోతుంది. అది ప్రాంప్ట్గా, నేను ఇంత ప్రాంప్ట్గా ఎందుకు చెప్తున్నట్టే అందులో ఉన్నటువంటి ఆ కంటెంట్ అనేది అలా ఉంటుంది. ఓకేనా. ఆ కంటెంట్ అనేది నువ్వు తెలిసిన తర్వాత ఎవరికి మనం భయపడిన అవసరం లేదు, ఎందుకంటే ఆ కంటెంట్ గ్రిప్, దాని ఇన్ఫర్మేషన్ అంతా ఒరిజినల్ అన్నమాట. సో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఇక దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పేసిన పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ పాస్బుక్. ఓకేనా. ఇందులో మనకు 2 టైప్స్ ఉంటుంది. ఇంకా మీకు ఇంకేమైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలి, ఓకేనా, ఇంకా కావాలంటే నాకు మీరు మెసేజ్ చేయండి. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్
ఇంకా అంటే నేను మీకు మీ డౌట్స్కి మీ క్లారిఫికేషన్స్కి అన్నీ నేను మీకు అవైలబుల్గా చెప్తా. మళ్ళీ ఏంటంటే నేను మీకు తెలుగు మెంటర్గా ఉంటా, అంటే గైడ్. నేను మీకు మీతో పాటు బ్యాక్ అండ్ సపోర్ట్గా ఉండి నేను మీతో పాటు ఉండి మీరు కూడా సక్సెస్ ఏ విధంగా చేయాలి, మీరు కూడా అమౌంట్ ఎర్నింగ్ ఏ విధంగా చేయాలి అనేటువంటి మీకు టిప్స్ అన్నీ నేను మీకు నేర్పించగలుగుతా. ఓకేనా? మా యొక్క నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ లేదంటే వీడియోలో కూడా పెడతా. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.